నా పేరు శ్రీనివాస్ సార్. నేను మంచిర్యాల జిల్లా కండక్ట్ టీచర్ నేను. ఏదైతే ఇలా ఉమ్మడి జిల్లా 4 జిల్లాల యొక్క సిఆర్టీ కౌన్సిలింగ్ అనేటటువంటిది పిఓ మేడం గారి యొక్క ఆధ్వర్యంలో మేడం గారి యొక్క గైడ్లైన్స్ ప్రకారమే జరగవలసినటువంటి కౌన్సిలింగ్. ఇలా 3 జిల్లాలు అంటే ఇలా ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్ కానీ, నిర్మల్ కానీ 3 జిల్లాల్లో కూడా పిఓ మేడం గారి యొక్క గైడ్లైన్స్ ప్రకారమే కౌన్సిలింగ్ జరిగింది. కేవలం మంచిర్యాల జిల్లాలో మాత్రము పిఓ మేడం గారి యొక్క గైడ్లైన్స్కి అగెనిస్ట్గా ఇక్కడ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. సో దానికి మేము ఇలా పిఓ మేడం గారి యొక్క గైడ్లైన్స్ ప్రకారము జిల్లాలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ప్రకారమే కౌన్సిలింగ్ జరగాలి. మరి కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. కానీ కమిటీ సభ్యుల యొక్క విధానం ఏం కూడా చెల్లుబాటు కాకుండా వాళ్ళు అసలు ఏమో మాట్లాడినటువంటి సందర్భంలో కేవలం ఇక్కడ ఏసీఎంఓ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ కౌన్సిలింగ్ జరిగింది. ఇలా ఏసీఎంఓ గారు ఇలా నిర్మల్ జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యారు, రెగ్యులర్ ట్రాన్స్ఫర్లో. అయినప్పటికీ కూడా ఆయన సార్ గారు ఈ జిల్లాలోనే మళ్ళీ కంటిన్యూ అవుతూ ఆ జిల్లాలో సాలరీ తీసుకుంటూ ఈ జిల్లాలో కంటిన్యూ అవుతూ మరి సిఆర్టీలకి ఇక్కడ కేవలం ఏసీఎంఓ గారి యొక్క ఆధ్వర్యంలో సిఆర్టీలు అందరికీ కూడా ఈ కౌన్సిలింగ్లో చాలా అన్యాయం జరిగింది. ఇలా మేడం గారి యొక్క గైడ్లైన్స్ ప్రకారము గర్ల్స్ టు గర్ల్స్ ఇవ్వవలసినటువంటి పాయింట్లో కేవలం అంటే తనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకేమో గర్ల్స్కి బాయ్స్ ఇచ్చేసి, బాయ్స్కి గర్ల్స్ ఇచ్చేసి, సో ఎవరైనా మరి యాజ్ వెల్ సీనియర్ ప్రకారము మేము గర్ల్స్కి మరి అక్కడికి వెళ్ళబోతామని అంటే ఖచ్చితంగా దౌర్జన్యంగా మీరు ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పేసి అక్కడ బల్ల కొద్దీ అక్కడ సంతకం పెట్టించి వాళ్ళని బయటికి నెట్టేయడం జరిగింది. అదేవిధంగా ఇలా స్పౌజ్ అనేటటువంటిది సిఆర్టీకి స్పౌజ్ అనేటటువంటిది లేదు. ఇలా నేను కూడా స్పౌజ్ మరి అలా స్పౌజ్ ఉన్నదంటే నేను కూడా ఒక స్పౌజ్ బాధ్యున్నే. కానీ స్పౌజ్ లేదని పదే పిల్లలు ఇలా నేను ఒక కమిటీ సభ్యుడిగా బయట జిల్లాలో కూడా మా కమిటీ సభ్యులను కూడా సంప్రదించడం జరిగింది. ఎవరికి కూడా ఏ జిల్లాలో కూడా పిఓ మేడం గారు స్పౌజ్ లేదని చెప్పారు స్పష్టంగా. అదేవిధంగా మా దగ్గర కూడా లేదంటే మేము కామ్గానే ఉన్నాము. అయినప్పటికీ కూడా ఏసీఎంఓ గారు తనకు అనుకూలమైనటువంటి వారికి ఎక్కడో జూనియర్ లాస్ట్ నెంబర్లో ఉన్నటువంటి వాళ్ళకి స్పౌజ్ ఇచ్చేసి అక్కడెక్కడ సంతకం పెట్టి బయటికి పంపించడం జరిగింది. ఫస్ట్ నెంబర్ ఉన్నటువంటి మిత్రులు ఇలా ఎక్కడో మూలకు పోయి మళ్ళీ అక్కడ తీసుకోవడం జరిగింది. ఈ రకంగా ప్రతి సబ్జెక్టులో కూడా ఇలా అన్యాయం జరిగింది. అది కేవలం ఏసీఎంఓ సారు అంటే డిటిఓ సారు గారు పక్కకు ఉన్నప్పటికీ కూడా ఏసీఎంఓ సారు ద్వారానే ఇలా మాకు అన్యాయం జరిగింది. ఇది ఇలా అందరూ కూడా దీన్ని ఖండించడం జరిగింది, ధర్నా కూర్చోవడం జరిగింది. మరి ఈ కౌన్సిలింగ్ని దీన్ని ఇలాగే కొనసాగించకుండా దీన్ని ఇక్కడే స్టాప్ చేసి రీకౌన్సిలింగ్ చేయాలని ఇక్కడ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి సిఆర్టీ సభ్యులందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఏసీఎంఓ సార్ గారిని ఏదైతే నిర్మల్ జిల్లాకి అలాట్మెంట్ అయిందో ఆ జిల్లాకి వెంటనే పంపించాలి. లేని పక్షంలో మా ఆదివాసులందరూ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులకి అన్యాయం జరిగింది. ఖచ్చితంగా మేము మరి ఏదో మేము ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని పిఓ మేడం గారు ఉండి కూడా పిఓ మేడం గారి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కౌన్సిలింగ్ జరగాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం.